హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో మా అత్తయ్య గారి స్టైల్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎప్పుడు కూడా మా అత్తయ్య గారు మటన్ కర్రీని ఇలాగే ప్రిపేర్ చేస్తారు. ఇందులో టమాటాలు కానీ, ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి కానీ ఏవి వేయరు. ఓన్లీ మసాలాతోనే ఈ కర్రీని ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఇలా మటన్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఇందులో మనం కల్లుప్పుని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి. మనకి ఈ మటన్లోకి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది, అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా మనం ఒకసారి ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక విజిల్ కుక్కర్ని పెట్టుకోవాలి. అందులో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి, ఎందుకంటే మనకి స్మెల్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందులో పచ్చి కరివేపాకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మటన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని ఈ ముక్కలు మొత్తాన్ని మనం కలుపుకుందాం. ఈ ఆయిల్లో ఈ ముక్కలు అనేది మనకి 5 నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఇదే ఆయిల్లో బాగా మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ముక్కలకి ఉప్పు కారం అనేది కూడా బాగా పడుతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేద్దాం. చూడండి, మనకి ఆయిల్ అనేది బాగా కనిపిస్తుంది కదా. ఇది మొత్తాన్ని కూడా మనం ఒకసారి కర్రీని ఇలా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ అయితే వాటర్ కావాలో అంత క్వాంటిటీలో మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ మటన్ కర్రీ అయితే మనకి సొద్ద రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఈ మటన్ కర్రీలోకి జొన్న రొట్టెల్ని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం విజిల్ పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. మనకి లేత మటన్ అయితే ఏంటంటే మనకి 4-5 విజిల్స్లో అయిపోతుంది. నేనైతే ఇది కాస్త ముదురుగా ఉంది కాబట్టి నేను 8 విజిల్స్ పెట్టేశాను. ఈలోపు మనం ఏం చేయాలంటే ఇందులోకి ధనియాలు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లో నేను కొబ్బరి పొడిని కూడా వేసుకొని కలిపేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది కర్రీ అయిపోయాక లాస్ట్లో వేసుకుంటే ఈ మసాలా మొత్తం మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనకి విజిల్స్ అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం మూత తీసేద్దాం. చూడండి, మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లు అనమాట. చూడండి, వాటర్ కూడా కాస్త మరిగిపోయాయి. మనకి ఈ క్వాంటిటీలో కర్రీ ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఈ మసాలాని వేసేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మన స్టవ్ పై ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు మసాలా వేసాం కదా, ఒక 2 నిమిషాలు స్టవ్ పై ఉంచేద్దాం. చూడండి, ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. సో చూడండి, అంతే, చాలా ఈజీగా మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. మా అత్తయ్య అయితే ఎప్పుడు కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను ఇంకా చూడండి జొన్న రొట్టెల్ని ప్రిపేర్ చేశాను. మా అత్తయ్య అయితే ఎప్పుడు సొద్ద రొట్టెల్ని ప్రిపేర్ చేస్తారు. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మన చికెన్ అయినా మటన్ అయినా సరే ఉల్లిపాయలు, టమోటాలు వేస్తాం కదా, కానీ ఇలా వేయకుండా ఒకసారి మీరు ఇలాగే ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.